జ్ఞానము విజ్ఞానం అనే పోటీలో మన ముందు ఎప్పుడు విజ్ఞానం గొప్పదిగా కనపడుతుంటుంది, పరిడవిల్లుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా జ్ఞానము నిక్షిప్తమై ఉంటుంది. ప్రధానంగా ఒక శిల్పాన్ని శిల్పి తయారు చేయడం అనే దాంట్లో మనకు విజ్ఞానం కనిపిస్తుంది. అంటే మనం చూస్తున్నట్లయితే ప్రపంచీకరణలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి, అవి క్రమంగా కనుమరుగవుతూ ఉంటాయి. అది విజ్ఞానం యొక్క శక్తి. కానీ జ్ఞానం మాత్రం మనిషి అంతరాంతరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ అంతరంలో నుంచే విజ్ఞానం అనేది బయటికి ప్రసరించబడుతుంది. అట్లాంటి జ్ఞానాన్ని వెలికి తీసేటువంటి ఒక శిల్పి పాత్ర తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిర్వహిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉపాధ్యాయుడు చాలా సందర్భాల్లో విద్యార్థులతో వాళ్ళలో ఉన్న అంతర్చైతన్యంతో చాలా సందర్భాల్లో పోటీ పడుతుంటాడు. దాన్ని బయటికి తీయడం అన్నది కొంచెం కష్టతరంగా ఉంటుంది. అది ప్రతి పిల్లవాడిలో నిక్షిప్తమై ఉంటుంది. అదే మనకు మనోవిజ్ఞాన శాస్త్రం చెప్పబడుతుంది. ప్రపంచం మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త ఎవడైనా ఉన్నారు ఇప్పటి వరకు అంటే అది శ్రీకృష్ణుడు. దాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం మనం వెనకబడి ఉండొచ్చు. ఎందుకంటే అది ఒక దేవుడిగానో మరొక రూపంలోనో అందించడం ద్వారా ఆ ఉన్నటువంటి ఆ సందేశాన్ని మనం సరిగా స్వీకరించలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రపంచంలో నేటికి అత్యంత గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త శ్రీకృష్ణుడే. మరెప్పటికీ కూడా శ్రీకృష్ణుడే ఉంటాడు. ఇలాంటి మన ముందున్నటువంటి అంతరి జ్ఞానులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈరోజు ఏదైతే మండలంలో ఆ పాత్రలో మీరు ఇక్కడ మండల విద్యాశాఖ తరఫున గుర్తించబడి సన్మానించబడుతున్నందుకు నా తరఫున మరియు మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనంట. థ్యాంక్ యూ లింగేశ్వర. దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి మరి పెద్దలకి, అలాగే ఉపాధ్యాయులందరికీ, ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మరి మనం ఎన్నో సంవత్సరాలుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఇలా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ జయంతిని ఇలాగే కంటిన్యూ చేసుకుంటాం. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఈ రోజుల్లో వచ్చేటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా కూడా తనకి రీప్లేస్మెంట్ లేదని మనం మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మరి ఏ రోల్ని కూడా దాటుకొని మనిషి విజ్ఞానం వికసించాలంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుడి పాత్ర మరవలేంది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఉపాధ్యాయుడి యొక్క ప్రభావం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో తీసివేయలేంది. మనందరికీ తెలుసు, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, మన జీవిత కాలంలో బాగా గుర్తుండిపోయేటువంటి వాళ్ళు మన పేరెంట్స్ తర్వాత కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. ఇప్పటికి కూడా మనకి ఏ అకేషన్ వచ్చినా సరే మనం ఉపాధ్యాయులనే తలుచుకుంటాం. మా మ్యాథ్స్ సారు ఇలా చెప్పేవారు, మా సోషల్ సార్ ఇలా చెప్పేవారు, మా పీఈటీ సార్ ఈ విధంగా గేమ్స్ ఆడించేవాళ్ళు, మాకు ఈ విధంగా అనేక రకాలైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి మరి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు, కథలు చెప్పేటువంటి వాళ్ళని మనం ప్రతి సందర్భంలో ఉపాధ్యాయులనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే ఈ మండలం నుంచి సన్మానం తీసుకోబోతున్నారో, గ్రహించబోతున్నారో దాదాపుగా 25 మంది, వాళ్ళందరికీ కూడా ఎస్టీయు పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎంఈఓ గారికి, అధ్యక్షుల గారికి నమస్కారాలతో థ్యాంక్ యూ. దినోత్సవ సందర్భంగా వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి నాతో ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు ముఖ్యంగా ఈరోజు
సన్మానం పొందబోతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా మరియు ఆశీస్సులు. మనము గతంలో చెప్పుకున్నట్టు గత 2 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోలేకపోయాం. సరే, కారణాలు ఏదైనా మరి ప్రతి సంవత్సరము ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి మంచి సహాయక సహకారాలు అందిస్తూ ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని మరి వాళ్ళ యొక్క వృత్తి నిబద్ధతను తెలియజేస్తూ వాళ్ళ పట్ల గౌరవాన్ని పెంపొందించుకుని మనకి సన్మానం ఏర్పాటు చేస్తున్నటువంటి ముఖ్యంగా ఇంద్రసేన రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గతంలో మా గౌరవ మాజీ ఎంఈఓ గారు విజయరావు సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. మళ్ళీ అదే ఆనవాయితీ కొనసాగించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ మన ఎంఈఓ భాస్కర్ సార్ గారు వచ్చిన తర్వాత విద్య పట్ల, విద్యార్థుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల మంచి ప్రోత్సాహకంగా ఉంటూనే మమ్మల్ని భుజం తట్టి లేపి మరియు మీరు ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి స్కూల్ టు స్కూల్ తిరిగి ప్రేయర్ టైంకు సార్ స్కూల్కి వెళ్తుండు. అలా నేను విజయరావు సార్ ఉన్నప్పుడు చూసినా, మళ్ళీ తర్వాత మన భాస్కర్ సార్ వచ్చిన తర్వాతనే చూస్తున్నాను. అంటే ఉపాధ్యాయుల పట్ల, అదే రకంగా సంఘ సభ్యుల పట్ల, సంఘం యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పట్ల కూడా చాలా జాగరూకతతో ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా మరి ప్రతి వారిని కాల్ చేసి మరి సార్ ఈరోజు మీటింగ్ ఉంది, కోఆర్డినేషన్ మీటింగ్ ఉంది, తప్పకుండా మీరు హాజరు కావాలని ఎంఈఓ గారు చెప్పడం నిజంగా శుభ పరిణామం. మండల అధ్యక్షుడు ఒక నిమిషం. నేటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సమావేశమైన సభికులకు, అలాగే సన్మానం పొందబోతున్న ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఉపాధ్యాయ వృత్తి ఎంత క్లిష్టమైనది. ఒక విద్యార్థిని మంచి ప్రవర్తన వైపు నడిపిస్తూ, మౌల్డ్ చేస్తూ, అన్ని విధాలుగా ఒక విద్యనే కాదు, విలువలు, సంస్కారం, సభ్యత, నడవడిక ఇవన్నీ నేర్పిస్తూ, వాటితో పాటు పాఠాలు బోధిస్తూ ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిని తయారు చేసి దేశానికి అందించే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి వృత్తిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు కూడా ఒక రోజు వాళ్ళని గౌరవించే ఒక స్థానం కల్పించబడింది అంటే మహానుభావుడు, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, తర్వాత అనంతరం రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి అవకాశం కల్పించారు. తను ఉపరాష్ట్రపతిగా అనంతరం రాష్ట్రపతిగా పొందని సంతృప్తిని ఉపాధ్యాయ వృత్తిలో పొందారు. అందుకే తనకి ఉపాధ్యాయ వృత్తి అంటే అంత గౌరవం. దానికి అనుగుణంగానే తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆ మహానుభావుని ఆశీస్సుల వల్ల మనం ఈరోజు ఈ గౌరవాన్ని పొందుతున్నాం. ఉపాధ్యాయ వృత్తి గురించి పురాణాల్లో కొన్ని చెప్పుకుంటే, దైవం కన్నా గురువు ఎంతో గొప్పవాడని సాందీపని పాదాలను తాకినటువంటి ఆ శ్రీకృష్ణుడు గురువు యొక్క గొప్పదనాన్ని చాటాడు. అలాగే పురాణాల్లో చదువుకుంటే శ్రీరామునికి సీతను అప్పగిస్తూ జనక మహారాజు ఒక మాట అన్నారంట, అయ్యా శ్రీరామ, నీవు శివధనస్సును ఎత్తినావను, దశరథ మహారాజు కొడుకువను, కోసల దేశానికి కాబోయే రాజువను నీవు నా కుమార్తెను ఇవ్వట్లేదు. నీవు విశిష్టమైన వశిష్ఠుడి యొక్క శిష్యుడమని నేను నా కుమార్తెను ఇస్తున్నాను. ఆ గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఒక శిష్యుడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. నీలో ఎన్ని విలువలు, ఎన్ని ధైర్యాలు ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఆ నమ్మకంతో నా కుమార్తె నీకు ఇస్తున్నాను అన్నారంట. అంత గొప్ప స్థానం ఉపాధ్యాయుని స్థానం. ఆ వృత్తిలో కొనసాగడం మన అదృష్టం. ఇంకో మాట ఏంటంటే, ఒకటి ప్రాస,
తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఎప్పటికైనా పలుకొచ్చు నీకు స్వస్తి. కానీ ఒక మంచి గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానం అనే ఆస్తి కలకాలం నీతో ఉంటుంది, నీతో చేస్తుంది దోస్తి. ఎప్పటికైనా నీతో వెన్నంటూ ఉండేది నీ యొక్క జ్ఞాన సంపాదన. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను ఆదుకునేది నీ విజ్ఞానం, నీ సంస్కారం, నీ విలువలు. అది అందించేది గురువు. అటువంటి గురువు స్థానంలో ఉండి నేటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ టిఎస్ యూటీఎఫ్ వెలిగొండ మండల శాఖ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభాధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారికి, సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సమావేశంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి, అలాగే నేటి ఈ కార్యక్రమంలో సన్మానం పొందుతున్నటువంటి సన్మాన గ్రహీతులైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశం ఇచ్చిండు ఆ భగవంతుడు ఈ మానవునికి. ఈ మానవులందరినీ చైతన్యపరుస్తూ సమాజానికి మంచి పౌరులుగా అందించాలని ఒక వృత్తి ధర్మాన్ని ఇచ్చిండు ఆ భగవంతుడు ఈ ప్రస్తుత ఈ సమావేశంలో ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ మిత్రులకి. మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనకిచ్చినటువంటి ఈ చిన్న గౌరవం మన బాధ్యతను పెంచుతూ ఇప్పటివరకు మనం సమాజంలో అందరిలా ఉన్న ఈ చిరు గౌరవంతో మన మీద ఇంకొక గురుతరమైనటువంటి బాధ్యత వస్తుంది. ఎందుకంటే 100లో ఉన్నారా, 100లో ఉన్నారా, ఒకరిగా నిలిచారా అనేదే ముఖ్యం. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ముందు తరంలో మిగతా ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉంటూ మన విద్యార్థి మిత్రులకు మనసా వాచా కర్మన మీ సేవను అందిస్తూ భవిష్యత్ తరాలని ఈ భారతదేశంలో గౌరవమైన స్థానం పొందేలా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ తపస్సు వెలిగొండ మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్సుమాంజలతో ముగిస్తున్నాను. సభకు నమస్కారం. అందరి పేర్లు అవసరం లేదు, సభ కంటే అందరూ పెట్టండి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు మరి వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా సన్మానం పొందబోతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు, అదేవిధంగా చిన్నారులకు నా ఆశీస్సులు. నిజంగా ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనది. టీచింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్, ఇట్ క్రియేట్స్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్. ఉపాధ్యాయ వృత్తి గొప్పదిగా భావించే మేము వృత్తిలో స్థిరపడడం జరిగింది. నిజంగా ఓ కుమ్మరి నాకు ఆదర్శం, ఓ కుమ్మరి మా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శం. ఎందుకనగా తాను తలచిన పాత్రను తయారు చేయడానికి మట్టిని జిగి వచ్చేంత వరకు అవిశ్రాంతంగా తొక్కుతూ ఉంటాడు, ఆ విధంగా కష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా మట్టి ముద్దలుగా పాఠశాలలో పసి హృదయాలుగా చేరినటువంటి పిల్లలని ఒక మణులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చేసేటువంటి శ్రమ చాలా గొప్పదిగా నేను భావిస్తాను. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వృత్తిలో అనేక చిన్నటువంటి పొరపాట్లను 0.001 పొరపాట్లను మీడియా మిత్రులు చిలువలు పలువులుగా చూపిస్తూ ఉపాధ్యాయ వృత్తికి కొన్ని సందర్భాల్లో మచ్చ తెచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని అధిగమించి
ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయ మిత్రులుగా మరి ముఖ్యంగా ఒలిగొండ విద్యాశాఖలో ఒలిగొండ నుంచి ఏ రకమైన కార్యక్రమాన్ని తీసుకున్నా దాన్ని విజయవంతంగా చేయడానికి మరి ఎంఈఓ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు మరియు ఇతర సభ్యులందరూ కూడా ఉపాధ్యాయులందరుగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి పూనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి, అదేవిధంగా ఉపాధ్యాయ మరి సన్మానాన్ని పొందబోతున్నటువంటి మరి మిత్రులందరికీ కూడా మరొకసారి మండల తరపునే కాకుండా రేపు జిల్లా శాఖలో కూడా మీరు ఒక మంచి సన్మానాన్ని పొందవలసిందిగా మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.